హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా అవుట్డోర్లో ఈ వీడియో షూట్ చేయడం, అదే ఇంట్రోని ఇలా అవుట్డోర్లో షూట్ చేయడం. ఈ వీడియోలో కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని అయితే ఆర్డర్ చేశాం. అదే మేకర్ బజార్ అనే యాప్ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని అయితే తెప్పించా. వాటన్నిటిని అన్బాక్స్ చేసి ఈ వీడియోలో వాటి రివ్యూ అనేది డీటెయిల్గా ఇస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఇంట్రెస్ట్ కదా అన్బాక్సింగ్ వీడియోస్ అంటే. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. వీడియో కొద్దిగా రీచ్ వెళ్తుంది. అండ్ ఈ వీడియోలో చూపిస్తా కదా కొన్ని కాంపోనెంట్స్ని, వాటితో మీకు ఏవైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వాటిని మీరు చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత కాంపోనెంట్స్ని ఆర్డర్ చేశా కాబట్టి ఈసారి కొద్దిగా బల్క్లోనైతే తెప్పించా అనమాట. ఎప్పట్లానే ఈసారి కూడా చాలా మంచి మంచి కాంపోనెంట్స్ని అయితే తెప్పించా. ఫస్ట్ వీటన్నిటిని ఆ బాక్స్ నుంచి అయితే సైడ్ చేసుకుందాం, తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఒక RFID మాడ్యూల్ కిట్ని అయితే తెప్పించా. ఈ కిట్లో మనకి ఒక RFID మాడ్యూల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలానే ఒక RFID కార్డు, దీంతో పాటు ఒక RFID ట్యాగ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కొన్ని మెయిల్ పిన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని ఆ మాడ్యూల్కి సోల్డర్ చేయాలి. ఇక నుంచి కొద్దిగా ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేద్దామని ఈ ఆర్డినో నానోని అయితే తెప్పించా. ఇది నాకు దగ్గర 320 అయితే కాస్ట్ పడింది. మీకు డిస్ప్లే పై డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఇది టైప్ C వేరియంట్ అనమాట. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. మైక్రో అని, టైప్ B అని. దాన్ని బట్టి మీకు కాస్ట్ అయితే పడుతుంది. టైప్ C కొద్దిగా ఎక్కువ రేటు. అండ్ ఒక 4x4 కీ మ్యాట్రిక్స్ మాడ్యూల్ని అయితే తెప్పించా. దీంతో కూడా చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. దీని క్వాలిటీ కూడా లిటరలీ చాలా బాగుందన్నమాట. డీటెయిల్స్ ఉంటాయి చూడండి. దీన్ని ఎప్పటి నుంచో తెప్పిద్దాం అనుకున్నా, ఈసారికి అయితే కుదిరింది. దీంతో క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇదే మోషన్ సెన్సర్. ఇది దగ్గర 35 రూపీస్ అయితే కాస్ట్ పడింది. అండ్ ఇది వచ్చేసి హ్యూమిడిఫైయర్ మాడ్యూల్ కిట్ అనమాట. ఈ కిట్లో మనకి మెయిన్ ఈ మాడ్యూల్ అనమాట. దీని క్వాలిటీ అయితే లిటరలీ చాలా బాగుంది. టైప్ C తో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు, ఈ స్టిక్ అండ్ ఈ ప్లాస్టిక్ వే నాకు ఐడియా లేదు. ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు డీటెయిల్గా కనిపిస్తుంటాయి. ఏ ప్రాజెక్ట్ చేయాలో కామెంట్ చేయండి దీంతో. నెక్స్ట్ ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ కూడా తెప్పించా. దీంతో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు త్వరలో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎప్పటి నుంచో దీన్ని కూడా తెప్పిద్దాం అనుకుంటున్నా. అదే ఈ బ్రెడ్ బోర్డ్ అనమాట. దీని డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లే పై కనిపిస్తుంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇప్పటి నుంచి చాలా యూస్ఫుల్ అనమాట. ఈ రెండు మాడ్యూల్స్ కూడా క్రేజీగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ IR సెన్సర్ అనమాట. ఇది నా దగ్గర ఒక పీస్ ఉంది, ఇంకొకటి అవసరం వచ్చి దీన్ని అయితే తెప్పించా. అండ్ ఈ సెకండ్ వచ్చేసి 2-in-1 మాడ్యూల్ అనమాట. దీనిలోనే ఛార్జింగ్ మాడ్యూల్ ప్లస్ బూస్టర్ మాడ్యూల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. డీటెయిల్స్ డిస్ప్లే పై కనిపిస్తుంటాయి. అండ్ ఇది వచ్చేసి 1 ఇంచ్ ప్లాస్టిక్ వీల్ అనమాట. దీని ప్రైస్ ఒక 19 రూపీస్ అయితే పడింది. దీన్ని ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్లో యూజ్ చేద్దామని అయితే తెప్పించా. ఇందాక చెప్పే కదా ఆర్డినో ప్రాజెక్ట్స్ చేస్తున్నామని, దానికోసం కొన్ని జంపర్ వైర్స్ని అయితే తెప్పించా. ఫిమేల్ టు ఫిమేల్ ఒక 10 పీసెస్ తెప్పించా. మెయిల్ టు మెయిల్ ఒక 10 పీసెస్ తెప్పించా. అండ్ అలానే మెయిల్ టు ఫిమేల్ ఒక 20 పీసెస్ అయితే తెప్పించా. వీటి క్వాలిటీ కూడా బాగుంది. 4x4 LED క్యూబ్ చేద్దామని ఈ 4 టైప్స్ ఆఫ్ డిఫ్యూజర్ LEDస్ని అయితే తెప్పించా. వీటి ప్రైస్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఆర్డినో ప్రాజెక్ట్స్ చేస్తా అని చెప్పే కదా, మరి కోడ్ ఎలా అప్లోడ్ చేస్తాను, అందుకే ఈ కేబుల్ని అయితే తెప్పించా. ఇది ఆర్డినో USB కేబుల్ అనమాట. దీని ప్రైస్ కూడా మీకు డిస్ప్లే పై ఉంటుంది డీటెయిల్గా. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 400 kV స్టెప్ అప్ మాడ్యూల్ అనమాట. దీంతో కూడా లిటరలీ క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. ఏవైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, చూస్తా. 2 BMSని అయితే తెప్పించా. బ్యాకప్ కింద పనికొస్తుందని. ఇవి మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి బ్యాటరీ ప్యాక్స్ చేసేటప్పుడు. అండ్ ఒక 2 మోటార్స్ని అయితే తెప్పించా. ఫస్ట్ ఇది వచ్చేసి గేర్ మోటార్ అనమాట. 160 RPM మోటార్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 395 మోటార్ అనమాట. మనం లాస్ట్ ఇయర్ కూలర్ చేసేటప్పుడు ఈ మోటార్నే యూజ్ చేసా. ఇప్పటికీ స్టిల్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని గ్లూ ఐటమ్స్ని అయితే తెప్పించా. దానిలో ఫస్ట్ ఇది వచ్చేసి డబల్ టేప్ అనమాట. ఒక 3 పీసెస్ అయితే తెప్పించా. ఇది మనకి ప్రతి వీడియోలో యూజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ గ్లూ అనమాట. మ్యాక్సిమం అందరూ ఫేకిక్ కూడా అంటుంటారు. ఒక 50 ml బాటిల్ ఒకటైతే తెప్పించా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫెవికాల్ అనమాట. వైట్ గ్లూ అని మెన్షన్ చేస్తుంది, చూడొచ్చు. నా చెయ్యి అంత ఉంది. ఇది కూడా మనకి చాలా యూజ్ అవుద్ది. అందుకే ఒక పెద్ద బాటిల్ అయితే తెప్పించా. 79 రూపీస్ పడింది. అలా మేకర్ బజార్లో స్క్రోల్ చేస్తుంటే ఈ గమ్ అయితే దొరికింది. ఇది రబ్బర్ గమ్ అనమాట. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్లో దొరికింది, అందుకే ఒకటి ఆర్డర్ చేసేసా.
స్టూడియోని కొద్దిగా డెకరేట్ చేద్దామని ఈ ఫిలమెంట్ బల్బ్స్ని అయితే తెప్పించా. వీటి వాట్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీకు డిస్ప్లేపై వాటి డీటెయిల్స్ని అయితే ఇస్తా, చెక్ చేసుకోండి. అండ్ దీని హోల్డర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా నాకు మేకర్ బజార్లోనే దొరికింది. దీని క్వాలిటీ కూడా లిటరలీ చాలా బాగుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, రెండింటిది ఒకసారి చెక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. 100 లైక్స్ టార్గెట్ ఇచ్చా. లైక్ టార్గెట్ని అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. లైట్గా ఎండ పడుతుంది ఫేస్ పై, అందుకే కళ్ళు కొద్దిగా చిన్నగా కనిపిస్తుంటాయి. అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి వీడియో క్వాలిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే అయినా నెక్స్ట్ వెన్స్డే అయినా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు షేర్ చేయండి టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. టెక్ బాయ్ ఫ్రెండ్స్.